శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహాల అంశంలో జ్యేష్ఠ బహుళ సప్తమి జూన్ 7వ తేదీ ఆదివారం నుండి జూన్ 13వ తేదీ శనివారం జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, విశేషమైనటువంటి పర్వాలను పరిశీలిద్దాం. ఈనాటి శ్రీటస్తు అంశంలో తరచూ అనారోగ్యం పాలవుతున్నటువంటి వారు పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం కోసం పఠించవలసినటువంటి దివ్యమైనటువంటి మంత్రరాజ్యంగా చెప్పబడేటువంటి ఆ నామమంత్రం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సప్తమి తిథి రాత్రి 10:11 వరకు, అనంతరం అష్టమి. శర్వశ నక్షత్రం తెల్లవారుజామున 4:42 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలను పరిశీలించినట్లయితే జూన్ 7వ తేదీ ఆదివారం అనగా నేడు భాను సప్తమి. జూన్ 8వ తేదీ సోమవారం మృగశిర కార్తె ప్రారంభం. జూన్ 11వ తేదీ గురువారం నాడు సర్వ ఏకాదశి, దీనిని పురుషోత్తమ ఏకాదశి అని పిలుస్తారు. జూన్ 13వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి మరియు యమునా పుష్కరాల పరిసమాప్తి, మాస శివరాత్రి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం వృషభం అనగా రవి వృషభ రాశి యందు సంచారం. చంద్రుడు కుంభ, మీన, మేష వృషభ రాశుల యందు సంచారం. కుజుడు మేషరాశి యందు సంచారం. బుధుడు మిథున రాశి యందు సంచారం. బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం. శుక్రుడు మిథున రాశి యందు సంచారం. శని మీనరాశి యందు సంచారం. రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు మనం పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు రవి, తృతీయ స్థానం యందు బుధ శుక్రగ్రహాలు, చతుర్థ స్థానం యందు అనగా అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం. దానివల్ల మాట తీరులో కొంత మార్పు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను ఏమాత్రం లక్ష్యపెట్టరు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. పరోపకార పరాయణత కలిగి ఉంటారు. మీ చిత్తశుద్ధి, అంకితభావం మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడుతుంది. దీనితో పాటు గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి సాంత్వన లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు గడించగలుగుతారు. విలువైనటువంటి వస్తువులను ఈ వారంలో కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఈ రాశి మహిళలు ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. కళా క్రీడాకారులకు నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, దానితో పాటు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయటం, విష్ణు స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, వ్యయ స్థానం యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు బుధ శుక్రగ్రహ కలయిక, తృతీయ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు కేతు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. కానీ వెంటనే మీరు తమాయించుకొని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చాకచక్యంగా, ధైర్యంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల విషయంలో మీ ఆలోచన సాధారణమైనటువంటి సమయం కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధువులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని వెచ్చిస్తారు. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి వివాదాలు మీ ద్వారా పరిష్కృతం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ నిమిత్తం కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఈ వారంలో కనబడుతుంది. పదోన్నతుల విషయంలో అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు సహకరించడం వల్ల పూర్తవుతాయి. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం, దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి.
ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి, తృతీయ స్థానం యందు కేతువు, జన్మరాశి యందు బుధ శుక్రగ్రహాల కలయిక, ఏ స్థానం యందు రాహువు, లాభస్థానం యందు కుజుడు ఉండడం వల్ల చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. సమీప వ్యక్తులతో ఏర్పడినటువంటి పొరపచ్చాలను చక్కగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. సమిష్టిగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి మిగతా వారికి సంబంధించినటువంటి పనులు మీ ద్వారా పరిష్కృతం అవుతాయి. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. సంస్థ నుండి కొన్ని నగదు ప్రోత్సాహకాలు, విలువైనటువంటి కానుకలు అందుకునేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి కళాక్రీడాకారులకు ఆశించినటువంటి అవకాశాలు అందినట్టుగా చేజారే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. వారాంతంలో అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు మీకు భారంగా మారేటటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఈ రాశివారు ప్రత్యేకంగా గ్రహించాలి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, వ్యయ స్థానం యందు బుధ శుక్రగ్రహాలు, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, లాభస్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత ఇబ్బందులు రాబోతున్నాయని ముందుగా మీరు గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి సమస్యల తాలూకు తీవ్రతను మీరు చక్కగా ఎదుర్కోగలుగుతారు. కార్యస్థానంలో ఉన్నటువంటి ఒత్తిడిని మీరు అధిగమించగలుగుతారు. ఉద్యోగం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ అనుభవం మీకు చాలా విషయాల్లో మీకు ఆసరాగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మీ ఓర్పు, సహనం మీకు కొన్ని విజయాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. సోదరులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. బంధువర్గాన్ని కలుసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశి మహిళలు తల్లిదండ్రులతో ఆత్మీయ సంభాషణ చేసేటటువంటి అవకాశం ఉంది. పుట్టింటి నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్తలు కూడా అందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి కొన్ని కానుకలు, విలువైనటువంటి వస్తువులు అందుకునేటటువంటి సూచన కనబడుతుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం, మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, అష్టమ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు రాహువు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం చేత చేసేటటువంటి పనుల విషయంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యి సంకల్పించినటువంటి పనిని మధ్యలోనే వదిలిపెట్టి వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులే మీకు మరింత భారంగా అనిపించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఆశించినటువంటి ధనం సకాలంలో చేతికి అందకపోవడం వల్ల వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా ఉంటుంది. శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. విశిష్టమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకునేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. మనసును నిర్మలంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి సాధన చేయటం వల్ల మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటంతో పాటు ఏకాదశి నాడు రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, గోశాల సందర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని, షష్టమ స్థానం యందు రాహు, ఏ స్థానం యందు కేతువు, అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం వలన దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆహారం విషయంలో, అదేవిధంగా ఔషధ సేవనం విషయంలో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ తప్పకుండా పాటించాలి. స్థానచలన అవకాశాలు ఈ రాశిలోని చాలామంది కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో బదిలీల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణము, కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మీరు పెట్టుబడి పెట్టి వదిలేసినటువంటి ధనం తాలూకు ఫలసాయం మీ చేతి కొంత అందేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లోహాన్ని, వస్త్రాలు కొనుగోలు చేయాలని ఈ వారంలో సంకల్పం ఉన్నటువంటి వారు వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఆకస్మికంగా ఏర్పడుతుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమయపాలనలు లోపించడం వల్ల కొన్ని వ్యవహారాల్లో విమర్శలు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం, శివనామాన్ని వీలైనన్ని సార్లు స్మరించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి
అష్టమ స్థానం యందు రవి, భాగ్యస్థానం యందు బుధుడు, అదేవిధంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం, దశమ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం వలన ఆలోచనల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఒక అంచనా ప్రకారం రాబోయేటటువంటి ఫలితాలను చక్కగా ముందుగా ఊహించగలుగుతారు, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనవసరమైన ఆలోచనలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తుల విమర్శలను చిరునవ్వుతో తిరస్కరించడం వల్ల విజయానికి మీరు మరింత దగ్గర అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. డబ్బు పెట్టుబడి విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా సమీప వ్యక్తులు చెప్పేటటువంటి సలహాలు సూచనల విషయంలో 1-2 సార్లు పరిశీలించిన తర్వాత మీరు అడుగు వేయటం మంచిది అని గ్రహించాలి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు, బంధువులతో సమాగమం ఉంటుంది. వారాంతంలో విందులు వినోదాలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బుధ శుక్రగ్రహాల కలయిక, సప్తమ స్థానం యందు రవి, భాగ్యస్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన చిన్న చిన్న ఒత్తిళ్లు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటారు. ఆస్తుల వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణాల విషయాల్లో యోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు మీకు ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దూర ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైనటువంటి వస్తువులను చేజార్చుకుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు జాగరూకతతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో వారాంతంలో కొన్ని వ్యవహారాల విషయంలో విభేదించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి దానం విషయంలో కూడా పాత్రతను ఎరిగి చేయాలి. అపాత్ర దానం చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా చిన్న చిన్న లోపాలు కూడా తలెత్తకుండా చేసేటటువంటి పని మీద మనస్సు సంలగ్నం చేసినట్లయితే చక్కగా చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయని చెప్పవచ్చు. ఈ రాశివారు కాలభైరవాష్టక స్తోత్ర పారాయణ చేయడంతో పాటు త్రయోదశి నాడు నందీశ్వరుని దర్శించి అర్చించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బుధ శుక్రగ్రహాల కలయిక, 6వ స్థానం యందు రవి, 8వ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ భయపడుతుంటారు. శారీరకంగా ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆహారం స్వీకరించేటటువంటి విషయంలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న చిక్కులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చేపట్టినటువంటి ఆ ఉద్యోగ సంబంధమైనటువంటి పనుల్లో మనస్సుని శ్రద్ధగా స్థిరంగా నిలపలేకపోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సమీప వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత ఆందోళనకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను చక్కగా అధిగమించగలుగుతారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తని అందుకుంటారు. రోజువారీ ప్రయాణాల్లో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. సమయపాలన పాటించడం మంచిది. రాత్రి ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఈ రాశివారు దత్త దర్శనం చేయడంతో పాటు అదేవిధంగా ఆంజనేయ స్వామి దర్శనం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, చతుర్థ స్థానం యందు కుజుడు, తృతీయ స్థానం యందు శని, అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం వలన గతంలో ఉన్నటువంటి ఆ అస్థిరత్వం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నిర్ణయాల విషయంలో చాలా స్పష్టత అనేది ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా చాకచక్యంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. బంధువర్గాన్ని కలుసుకొని వారితో ఆత్మీయ సంభాషణ చేసినటువంటి అవకాశం కనబడుతుంది. వారాంతంలో విందులు వినోదాలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగ సానుకూలత ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఒక స్పష్టమైనటువంటి హామీతో పాటు సమాచారం అందేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలుగానే ఉండే స్థితి కనబడుతుంది తప్ప ఫలితం అనేది ఈ వారంలో అందేటటువంటి సూచనలు లేవని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు, కళా క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలకు సంబంధించిన సమాచారం ఈ వారంలో అందుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటంతో పాటు మాస శివరాత్రి నాడు ఈశ్వరుడి ప్రీతిగా దీపదానం లేదా దీపారాధన శివాలయంలో చేయటం వల్ల మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, షష్టమ స్థానంలో బృహస్పతి, పంచమ స్థానంలో బుధ శుక్రగ్రహాల కలయిక, ద్వితీయ స్థానంలో శని. చేసేటటువంటి పనుల విషయంలో
ఆటంకాలు ఎదురైనా చేపట్టినటువంటి పనిని మాత్రం మధ్యలో వదిలేయకుండా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. పెట్టుబడుల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం, ఆచితూచి వ్యవహరించాలి. చేసేటటువంటి పనుల విషయంలో గతంలో చేసినటువంటి కొన్ని పనుల తాలూకు ఫలితాల విషయంలో మీరు కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తనకు మాలిన ధర్మాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. అదేవిధంగా మీకు సంబంధం లేని వ్యవహారాల విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి ముందుగా మీరు మానసికంగా సంసిద్ధులై ఉండాలి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఔషధ సేవనం చేసేటటువంటి వారికి సమయలోపం వల్ల కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. వాతావరణ ప్రతికూలత వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అతి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పట్టడం మిమ్మల్ని కొంత మనస్తాపానికి గురి చేసేవిగా అనిపిస్తాయి. ఈ రాశివారు కాళీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు హనుమత్ ప్రీతిగా స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల కార్యసిద్ధిని కామ్యసిద్ధిని పొందడంతో పాటు మరిన్ని శుభాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, వ్యయ స్థానం యందు రాహువు, షష్టమ స్థానం యందు కేతువు, పంచమ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానంలో బుధ శుక్రగ్రహాల కలయిక వల్ల చేపట్టినటువంటి వ్యవహారాల్లో వ్యవహార జయం అనేది మీదిగానే ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎదుటివారి అంచనాలకు అతీతంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. రోజువారీ చేసేటటువంటి పనుల విషయంలో మీరు వెళ్ళేటటువంటి ఆ దిశను మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పదోన్నతుల విషయంలో స్పష్టమైన హామీ, స్పష్టమైనటువంటి సమాచారం అందేటటువంటి అవకాశం కనబడుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటటువంటి వారి ప్రయత్నాలు ఈ వారంలో సానుకూలంగా ఉంటాయి. నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలను చాలా వేగంగా ముందుకు తీసుకువెళతారు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఉన్నటువంటి వారికి అవి పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కోర్టు వ్యవహారాలు, పంచాయతీలు సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. దైవ దర్శనం వారాంతంలో చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వేడుకలకు మీరు హాజరవుతారు. మీ ఆత్మబలం, మనోబలం, ఆత్మవిశ్వాసం మీకు ఒక ఆయుధంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు మృత్యుంజయ మంత్ర పారాయణ, ప్రదోష వ్రతం నాడు ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలతో పాటు గ్రహ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు.